అసలు ఏమిటి హైడ్రా? ఎందుకోసం ఏర్పాటు చేశారు? నెల రోజుల్లోనే ఇంత చేసిందా? అసలు ఈ హైడ్రా అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హైడ్రా ప్రస్తుతం తెలంగాణలో తెగ వినిపిస్తున్న పేరిది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ లేదా హైడ్రా అనే కొత్త ప్రభుత్వ సంస్థ ఆవిర్భవించింది. అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం, నగరంలోని చెరువులను పరిరక్షించడం, మానవ పట్టణ విపత్తుల నుంచి రక్షణగా పనిచేయడం వంటి స్పష్టమైన లక్ష్యం రేవంత్ రెడ్డి స్థాపించిన హైడ్రాకు ఉంది. హైడ్రా ఏర్పడి నెల రోజులు కూడా గడవకముందే ఈ సంస్థ గణనీయమైన ప్రభావాన్ని చూపింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ గారి నేతృత్వంలో 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని సుమారు 20 నగర చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ వేగవంతమైన చర్యలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి, కానీ అవి కొన్ని వివాదాలకు కూడా రేకెత్తించాయి. హైడ్రా తన పని తాను చేసుకుపోతున్న తీరుపై కొందరు స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ చర్యలు చాలా దూకుడుగా ఉన్నాయని వాదిస్తూ ఏజెన్సీని మూసివేయాలని కొందరు ఎమ్మెల్యేలు సూచించారు. అయినప్పటికీ అక్రమ నిర్మాణాలను సమర్థంగా ఎదుర్కొనేలా కమిషనర్ రంగనాథ్ చర్యలు చేపట్టడంతో హైడ్రా ముందుకు సాగుతోంది. హైడ్రా యొక్క అణచివేత కేవలం చిన్న ఆక్రమణాల గురించి మాత్రమే కాదు, ఇది పెద్ద మరింత సంక్లిష్టమైన పరిణామాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఉదాహరణకు నిజాంపేట్లోని ఇటీవల ఎర్రకుంటలో నిర్మాణంలో ఉన్న 3 భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. మ్యాక్స్ ఇన్ఫ్రా అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ భవనాల తొలుత అధికారుల నుంచి అనుమతి లభించింది. అయితే రక్షిత భూములను భవనాలు ఆక్రమిస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఆక్రమణాలను నివారించేందుకు కూడా హైడ్రా కృషి చేస్తోంది. జూబ్లీ హిల్స్లోని నందగిరి హిల్స్ వంటి ప్రాంతాలలో స్థానికులు పార్కులో ఏర్పాటు చేసిన అనధికార గుడిసెలను ఏజెన్సీ తొలగించింది. ఆ ప్రాంతాన్ని క్లియర్ చేసిన తరువాత స్థలాన్ని సురక్షితంగా ఉంచడానికి హైడ్రా ఒక అవరోధాన్ని నిర్మించింది. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇతరులతో కలిసి అడ్డుగోడను తొలగించే ప్రయత్నం చేశారు. పరిస్థితి మరింత ముదిరి ఏజెన్సీ నిలబడటానికి భయపడటం లేదని చూపిస్తూ హైడ్రా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దారితీసింది. శాస్త్రీపురంలోని బండ్రుకొండల చెరువు ప్రాంతంలో అక్రమ కట్టడాలను తొలగించే ప్రయత్నంలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. పుష్ బ్యాక్ ఉన్నప్పటికీ ఏజెన్సీ తన పనిని కొనసాగించింది. హైడ్రాను మూసివేయాలని మేయర్కు విజ్ఞప్తి చేయడం గురించి స్థానిక నాయకులలో చర్చలను రేకెత్తించింది. హైడ్రాకు తదుపరి ఏమిటి? రేవంత్ రెడ్డి మద్దతుపైనే టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కొందరు రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో సీఎం కేసీఆర్ హైడ్రా వైఖరికి మద్దతిస్తారా లేక ఏజెన్సీ పనితీరులో మార్పులు చేస్తారా అనేది అస్పష్టంగా ఉంది. ప్రస్తుతానికి హైడ్రా చురుగ్గా ఉంది. ప్రభుత్వ భూమిని రక్షించడం, సహజ వనరులను రక్షించడం మరియు పట్టణ ప్రమాదాలను నిర్వహించడం వంటి లక్ష్యాలపై దృష్టి పెడుతుంది. సో ఐ హోప్ మీరు హైడ్రా గురించి చాలానే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని ఈ వీడియో ద్వారా. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ స్మాల్ యూట్యూబర్స్ అండ్ టేక్ కేర్ గైస్.